రెడ్డి గారి ఆశ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు జరపలేడు, ఎట్టి పరిస్థితిలో జరగదు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ డబ్బులు లేవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత మళ్ళీ నన్ను అధికారానికి దగ్గర ఉంటుంది. ఆ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ నేను జగన్ 2 అమలు జరిపేసి 30 ఏళ్ళు అధికారంలో ఉంటాను. రెండు అంశాలండి ఇక్కడ. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే రఘురామ గారి ఎపిసోడ్ ఏంటండి? ఎందుకు అలా రుతురాగార సీరియల్ లాగా అలా సాగదీస్తూ వస్తుంది ప్రభుత్వం? ఆయనకి న్యాయం చేయొచ్చు కదా. ఆయనకే న్యాయం జరగనప్పుడు ఒక కామన్ మ్యాన్కి న్యాయం జరుగుతుందని ఎవడనుకుంటాడండి? మీకు రఘురామకృష్ణరాజు గారిది ఒక ప్రత్యేకమైన మనస్తత్వం అండి. నేను అనక తప్పదు. రఘురామకృష్ణరాజు గారికి ఎమ్మెల్యే సీటు రానప్పుడు కూడా, ఎంపీ సీటు రానప్పుడు కూడా నేను హైదరాబాద్ వెళ్ళా. ఆయనకి సీట్ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టిన వాళ్ళు నేను చాలా ముఖ్యుణ్ణి. మీతో కూడా మాట్లాడా, మీరు కూడా మాట్లాడారు. రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని మన ఇద్దరు కలిసి కూడా మాట్లాడాం. ఆయనకు ఒక బాధాకరమైన సంఘటన జరిగింది. ఆ విచారణ పర్వం అంతా కూడా ఆలస్యం అవుతుంది, కాలాతీతం అవుతుంది. దాని మీద ఇటు ప్రభుత్వంతోనూ కొట్లాడుతున్నాడు, న్యాయ వ్యవస్థను కొట్లాడుతున్నాడు. విషయం ఏంటంటే వాసుదేవ్ గారు, ఈ నేరాలు చేసిన వాళ్ళు సాధారణమైన వ్యక్తులు కాదు. ఈ దస్తగిరో, ఈ కోడికత్తి సీరో అమాయకుడో కాదు. వీళ్ళు ప్రభుత్వాల్లో బలమైన వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు తులసిబాబు ఒక బలమైన నాయకుడు, జైపాల్ గారు బలమైన ఆఫీసరు, సునీల్ కుమార్ ఒక ఐపీఎస్. సాదాసీదాలు అయితే ఎత్తి అవసరం వేసేవాళ్ళు. మరి వీళ్ళు అంగబలము అర్థబలము కాస్త కూస్తే కలిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళకుండేది వాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఈ కాలాతీతం అవుతుంది. అందుకని ఈ సిఐడి మీద ఏసీబీకి ఇస్తారండి. ఇవాళ మాట విన్నారా మీరు? ఎవరో రామరాజ్య వ్యవస్థాపకుడు అంట వీరరాఘవరెడ్డి తణుకు కలెక్టర్కు అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు. బిఎస్సి సెక్షన్ కింద ప్రైవేట్ వ్యక్తులు కూడా కేసు కట్టొచ్చని చెప్పి తణుకు కలెక్టర్కి అరెస్ట్ వారెంట్ ఇచ్చి సిఐకి ఫోన్ చేసి మీరు వెళ్ళి ఆమెను అరెస్ట్ చేయండి కలెక్టర్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి ఆ ఎపిసోడ్ ఏంటో మీ దృష్టికి వచ్చిందో లేదో. అందుకని ఈ రఘురామకృష్ణరాజు గారు ఆయన స్పీకర్ పదవిలో డిప్యూటీ స్పీకర్గా కూర్చున్నా ఆయన ఆవేదన అంతా కూడా తనకు జరిగిన ఆవేదన. ఆయన ఒక విక్టిమ్ సార్. మీరు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఒక విక్టిమ్, ఒక బాధితుడు. ఆయనకి హీ హాస్ ఎవ్రీ రైట్ టు ఎక్స్ప్రెస్ హిస్ ఆగోనీ. అవునండి, బాధితుడు కాబట్టి. బాధితుడు మరి మామూలు బాధితుడు కూడా కాదు, చాలా బలమైన బాధితుడు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం ఆయన చాలా టెక్నికల్ పాయింట్ తీసుకొచ్చారు. 48 లక్షల రూపాయలు గతంలో సిఐడికి హైకోర్టులో క్రిమినల్ కేసుల విచారణలో న్యాయ సలహాదారుగా పనిచేసిన తులసిబాబుకి 48 లక్షలు ఫీజు చెల్లించిన వ్యవహారాన్ని ఆయన తెర మీద తీసుకొచ్చారు. ఇక మిగిలినవి ఏవి కాటం లేదు అని చెప్పేసి ఆయన మొత్తం పరిశోధించి ఈ టెక్నికల్ అంశాన్ని తీసుకొచ్చారు. కనీసం ఇక్కడైనా అతనికి సరైన శిక్ష పడాలని. మిగిలిన విషయాల్లో గవర్నమెంట్ అటెంప్ట్స్ అన్ని ఫ్యూటైల్ అయిపోయినాయి అని బలంగా నమ్మి కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు కదా. వాసుదేవ్ గారు, మీకు తెలిసే లేదో, ప్రజా రాజధాని అమరావతి కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కోట్ల రూపాయల ఖర్చు అండి మా మీద. హైకోర్టుకి, కింది కోర్టుకి, సుప్రీంకోర్టుకి ఢిల్లీ నుంచి అడ్వకేట్లు తెప్పించి, ఇది అడ్వకేట్ జనరల్ ఉండగా మళ్ళీ ప్రైవేట్ అడ్వకేట్లు తెప్పించేసి అమరావతి కేసుల మీద ఎలాగైనా సరే 3 రాజధానులు గెలిపించుకోవాలని కోర్టులు గుమ్మరిచ్చారండి. శిబిరాలు ఎత్తేయాలని, అసలు ఎట్టి ధర్నా కార్యక్రమాలు. అవన్నీ ఓకే బాలకోటే గారు. ఈ పర్టికులర్ అంశం కామేపల్లి తులసిబాబుకి 48 లక్షల రూపాయలు చెల్లించిన వ్యవహారాన్ని ఆయన లేవనెత్తారు. మిగిలిన అన్ని చోట్ల పోలీసు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు, సిఐడి ఉదాసీనంగా వ్యవహరిస్తుంది. సో దీంట్లో అవినీతి ఉంది కాబట్టి కనీసం దీంట్లో అయినా బుక్ చేయండి రా నాయన అని చెప్పేసి అభ్యర్థిస్తున్నాడు ఆయన. ఆవేదనకు అర్థం ఉంది, ఆయన ఆవేదనలో బాధ ఉంది. అది ప్రభుత్వం తీర్చాల్సిన అంశం. అడగటం ఆయన ధర్మం, పోరాటం ఆయన ధర్మం. అసలు పోరాటం ఆయనకు తెలిసింది, ఆయన అయితే వదలడు. మరి ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే విచారణ సంస్థలు కానీ ఎలా చేస్తాయో చూడాలి. మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దామండి. ఒకసారి సుజాత గారు మీ దగ్గరికి మీరు మాట్లాడే ముందు శ్యామల గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, చిరంజీవి గారి పట్ల చేసిన వ్యాఖ్యలు, దాని మీద రేగుతున్న దుమారం ఒకసారి చూద్దాం. ఆవిడేం మాట్లాడారు అంటే, కంటే